అయితే తన కోసం నేను ఒక అడ్రస్ డీటెయిల్స్ పెడుతున్నానండి. అయితే మీరు ఆ నెంబర్‌కి కాల్ చేసి ఇలాగా అడగండి. మీరు ఎవరైనా సరే డ్యూటీకి వెళ్ళాలనుకున్నోళ్ళు ఎవరైనా సరే, మీరు ఇలా డబ్బులు స్కామ్ చేస్తున్నారంట కదా! మీరు డబ్బులు జీతాలు ఇస్తలేంట కదా! మేము రామని చెప్పాను మొఖం మీద. ఇగ మీరు చూడండి ఆమె ఫోన్ నంబర్‌లు అయ్యి పంపిస్తున్నాను మీకు. విజిటింగ్ కార్డ్ ఇయ్యి నా దగ్గర ఉన్నాయి. ఎవరికైనా సరే అమీన్ అన్న పేరు చెప్పి ఇలాగ వర్కర్లు కావాలండి. ఇలాగ 25,000 సాలరీ, 30,000 సాలరీ ఇస్తామండి. వస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? అని అడుగుతదండి. దయచేసి ఎవ్వరైనా సరే ఆమె ఆవిడ చెప్పిన మాటలు విని ఎవ్వరు ఎళ్ళొద్దు. ఎందుకంటే ఆవిడ ఒక మోసగత్తి. ఫేక్ అడ్రస్ పెట్టి మనుషుల దగ్గర, కస్టమర్ల దగ్గర, వర్కర్ల దగ్గర డబ్బులు తినేస్తుందండి ఆవిడ. అలాగే జీతాలు తీసుకొని పరారైపోతుంది. ఎవరికీ ఇచ్చే ఉద్దేశం అయితే లేదు ఆవిడకి. ఆహ్, అలా చాలా మంది నా దగ్గరికి వచ్చారండి. ఎంతోమంది ఇలాగ మోసపోయాము. పలానా మనిషి అమీనాని ఇలాగ నమ్మి మనుషులు ఇచ్చినందుకు మోసం చేసింది. మీకేమైనా తెలుసా అని చాలామంది నన్ను ఎంక్వైరీ చేశారండి. కానీ నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నాకైతే నన్ను కూడా మోసం చేసింది. నా దగ్గర 10 మంది వర్కర్‌లు జీతాలు ఇవ్వకుండా పరారైపోయింది. కస్టమర్లు కూడా సమాధానం చెప్తలే. ఫోన్‌లు చేస్తే ఆన్సర్ చేయట్లేదని చెప్పి నేను కూడా చెప్పానండి చాలా మందికి. అయితే మీకేమాత్రాన తెలిసినా ఆమె ఎంత త్వరగా పట్టుకుని పోలీసులకి అప్పచెప్తే అంత మంచిది. అయితే వాళ్ళ అడ్రస్ పెడుతున్నాను చూడండి. అమీనా అనేది అడ్రస్ పెడుతున్నాను చూడండి ఒకసారి.